సాతాన్ గడు వచ్చాడు అవ్వ దగ్గరికి. ఒక్క చెడ్డ మాటనే చెప్పాడు అవ్వతో. నువ్వు చెడిపోతావు, పాడైపోతావు, నశించిపోతావు ఏమన్నా చెప్పాడా? ఒక్క చెడ్డ మాటనే చెప్పాడా? అన్నీ అనుకూలంగానే చెప్పాడు. అందుకే కదా లోబడిపోయింది అమ్మ. అసలు ఆవిడ లోబడిపోవడానికి కారణం ఏంటంటే అపవిత్రమైన వట్టి మాటలు మాట్లాడేవాడు వచ్చాడు. ఆదిలో నుంచి ఉన్నాడు. ఇప్పుడు ఎంత సీనియర్ అయిపోతాడో, టెక్నికల్తో వస్తాడు ఈ రోజుల్లో. అప్పట్లో అవ్వకి తెలియదు కాబట్టి పాములోకి వెళ్ళి చెప్పాడు. అవ్వమ్మకి ఇంకా పాములు మాట్లాడతాయా, సింహాలు మాట్లాడతాయి అంత అవగాహన లేదు కాబట్టి నమ్మేసింది. పాము మాట్లాడుతుంటే నిజమే, పాములు కూడా మాట్లాడితే మనలాగా అనుకుని నమ్మేసింది. అప్పుడు ఆ టెక్నిక్ వాడుకున్నాడు సాతాన్ గడు. ఇప్పుడు పాము వచ్చి మాట్లాడితే మనం ఏం చేస్తాం? అప్పుడు అవ్వను మోసగించావే, అది ఆవిడ మోసపోయింది, అప్పుడు ఏం తెలియక పాపము. ఇప్పుడు పాములు మాట్లాడమన్న సంగతి మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు మాట్లాడుతున్నావు అంటే డైరెక్ట్ దయ్యాన్ని వెనుకొని బిందిచ్చినేస్తారు అంతే. ఆత్మ సంబంధులు అయితే ఆడు ఎంత సీనియర్ అయిపోయి ఉంటాడు ఇప్పటికి. 6000 సంవత్సరాలు దాటేసిన సీనియర్ ఆడు. ఆడు ఎన్ని రూపాయలు మార్చుకుని ఉంటాడు ఇప్పటికి, ఎన్ని దశలు మారుంటాడు ఇప్పటికి, ఎంతమందిని వాడుకున్నాడు ఇప్పటికి. వాడు ఏ చివరి రూపం ఏంటంటే ఇంకా మనుషులనే వాడుకున్నాడు. గతిలేకం గడికి మంచిగా మాట్లాడే వ్యక్తిలాగా స్నేహాన్ని పరిచయం చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఏ సంబంధం లేనండి పరిచయం మంచిగా స్నేహితుడైపోయి డెవలప్ అయిపోతుందంటే కొంచెం ఆలోచించాలి. అలాగని అందరిని అనుమానించమని కాదు. ఆత్మ సంబంధులు వేరుగా ఉంటారు. కొంతమంది ఆత్మ సంబంధాలు ముసుగు వేసుకొని భక్తి పేరు చెప్పి భక్తి మాటలు చెప్తూ కూడా మోసగిస్తారు. ఇది అంచెదినంలో సాతాన్ గడి యొక్క ఎజెండా. చివరి ఎజెండా ఏంటో తెలుసా? భక్తి పరుల్ని భక్తి పరుల వేషంలో వచ్చే మోసం చేస్తాడు. దేవుని ఎరగల ప్రజల్లో వచ్చి చెప్తే మనం వినం కాబట్టి ఒక సీనియర్ భక్తి పరుని, ఒక సీనియర్ విశ్వాసం వచ్చే చెడుపుతాడు. ఒట్టి మాటలు మాట్లాడతాడు, పనికి మాలిన మాటలు మాట్లాడతాడు. స్టార్టింగ్ లో మాత్రం భక్తి 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 అన్నట్టుగా మాట్లాడతాడు. రాను 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 అక్కడక్కడ ఒక్కొక్క విషపు మాట వదులుతాడు, ఒక అగ్గిపుల్ల లాంటి మాట వదులుతాడు. అక్కడ టర్న్ అయిపోద్ది నీ జీవితం, అక్కడ పడిపోద్ది నీ కుటుంబ జీవితం. తీసుకుంటా చెడ్డ నిర్ణయాలు. ఆవిడ చెప్పింది కదా చేద్దాం, ఈయన చెప్పాడు కదా చేద్దాం అనుకుంటావు. అసలు ఆయన చెప్పిన మాటలు అసలు గుర్తుండవు. అప్పుడు అవకాదంకి ఎన్ని మాటలు చెప్పాడా? పండు తినొద్దన్నా